అయితే హైదరాబాద్ లో భారీ వర్షం కురిసిందా? మెకానిక్ షెడ్ ముందు వాహనాలు క్యూ కట్టాల్సిందే. నగరంలో నిన్న కురిసిన భారీ వర్షానికి చాలా కార్లు, బైక్లు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటిలో కొట్టుకుపోయిన వాహనాల దృశ్యాలు కూడా కనిపించాయి. ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో అయితే బైక్లు కొట్టుకుపోయిన సంఘటనలు కూడా నమోదయ్యాయి. సో నగరంలో వందలాది టూ వీలర్స్, కార్లు ఇప్పుడు మెకానిక్ షెడ్లకు రిపేర్ల కోసం వచ్చాయి. ఇక వర్షం నీటితో మునిగిపోయి నానిపోయిన ఇంజన్లు దెబ్బతిన్న కార్లు, టూ వీలర్స్ ఇప్పుడు మెకానిక్ షెడ్లకు వచ్చాయి. బైక్ల ఇంజన్లు, కార్ల ఇంజన్లలోకి నీళ్లు వెళ్లిపోవడంతో అవి మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి. ఇప్పుడు ఏ కారు మెకానిక్ దగ్గర చూసినా, బైక్ మెకానిక్ షెడ్ దగ్గర చూసినా పాడైపోయిన వాహనాలు క్యూ కనిపిస్తున్నాయి. ఇలాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు వాహనాలు దెబ్బతిన్నకుండా, మరి ముఖ్యంగా కార్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మెకానిక్లు చెప్తున్నారు. అవేంటో చూద్దాం. సో కారు నీట మునిగినప్పుడు దాన్ని స్టార్ట్ చేయొద్దు. వెంటనే బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి. అలానే వాటర్ నుంచి బయటికి తీసి ఆరబెట్టాలి. నీట మునిగితే కనుక కార్లో ఎలక్ట్రానిక్ పార్ట్స్ దెబ్బతింటాయి. సో ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ ఖచ్చితంగా వాటర్లో నానిన తర్వాత చేంజ్ చేసుకోవాల్సిందే. ఇక నెక్స్ట్, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే తక్కువ ఖర్చుతోనే మళ్ళీ కారు రోడ్డెక్కుతుందని మెకానిక్లు భరోసా ఇస్తున్నారు. అయితే కార్లలో ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఉండడం వల్ల అది నీట మునిగితే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కారు నీళ్లలో మునిగినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఖర్చు తడిసి మోపడవుతుందంటున్నారు కార్ మెకానిక్ వెంకటేశ్వర్ రెడ్డి. మరింత సమాచారం మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను జలమయం చేయడమే కాదు, భారీ నష్టాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. దీంతో మోటార్ బైకులు, కార్లు సైతం దానిలో నీళ్ళ అంటే మోటార్ బైకులు, ఈ కార్లలో నీళ్లు పోవడం వల్ల డ్యామేజ్ అయ్యి మిషన్స్, ఇంజన్లు డ్యామేజ్ అయ్యి మెకానిక్ షెడ్లకు వస్తున్న పరిస్థితి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి సిచ్యువేషన్ మామూలుగా? ఏం లేదు సార్, మునిగిపోయినప్పుడు వెహికల్స్ మునిగిపోయినప్పుడు కస్టమర్స్ ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయొద్దు. వెహికల్ మ్యాక్సిమం ఏం చేయాలంటే బయట పెట్టాలి. వెహికల్ దాన్ని బాటల్లోకి తీసి బయట పెట్టినాక కొంచెం ఆరినాక మెకానికల్ తెచ్చుకొని ఆ ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ అవన్నీ చేంజ్ చేసుకొని, ఇంకోటి ఏంటంటే దీంట్లో మునిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ పార్ట్ డ్యామేజ్ అవుతున్నాయి. అంటే బీసీఎం వచ్చి, ఈసీఎం వచ్చి ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ మీరు బండి స్టార్ట్ చేయొద్దు. బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి వెహికల్ని త్రో చేసుకొని మెకానిక్ వర్క్షాప్ తీసుకొస్తే దాని అంటే అట్లా ఖర్చు తక్కువ అవుతుంది సార్. ఫైనల్గా దీంట్లో చూపించగలుగుతారా ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతుంది అనేది? ఒకటి సార్, ఇది ఈసీఎం సార్, ఇది ఈసీఎం మెయిన్. ఇదే మనకు గుండెట్లలో ఇది కార్లకి ఈసీఎం. అట్లా ఇవన్నీ ఏంటంటే వాటర్ మునిగిపోయిన ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చాలా మటుకు. అంటే ఫస్ట్ మీరు కస్టమర్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం స్టార్ట్ చేయకుండా బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి. అట్లయితే చాలా తక్కువ ఖర్చులు వెళ్ళిపోతుంది. సో మీ దగ్గర ఎంత టైం పడుతుంది మళ్ళీ రిపేర్ చేయడానికి? అంత ప్రాసెస్ ఒక్క వెహికల్కి వచ్చి 1 వీక్ పడుతుంది సార్. మ్యాక్సిమం తక్కువ 1 వీక్ పడుతుంది. అదే కార్బొరేటర్ వెహికల్ అయితే 1 డేలో కూడా అయిపోతుంది. సో లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం అస్తవ్యస్తం కావడమే కాకుండా ఈ విధంగా వెహికల్స్ కూడా భారీ నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి జనానికి. కెమెరా పర్సన్ హరికృష్ణతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. రైట్, ఇక కారు మెకానిక్ షెడ్లన్నింటి దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోవడం, దీంతోపాటు అక్కడ ఆ మార్గం గుండా వెళ్ళే వాహనాలు కావచ్చు, కాలనీలో ఉన్నటువంటి కార్లు, ఆటోలు, మోటార్ బైకులు మొత్తం కూడా సైలెన్సర్లోకి నీళ్లు పోవడం వల్ల, వరద నీళ్లు పోవడం వల్ల మనం ఇప్పుడు నారాయణగూడలోని ఒక మెకానిక్ షెడ్లో ఉన్నాం. మొత్తం కూడా నిన్న కురిసిన భారీ వర్షాన్ని మొత్తం కూడా నీళ్లు వెళ్ళిపోవడం వల్ల మొత్తం ఇంజన్ డ్యామేజ్ అయిపోయింది. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో మొత్తం ఈ కార్లో మొత్తం కూడా సర్క్యూట్ మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి. మనతో మెకానిక్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, ఏంటి పరిస్థితి? ఏం జరిగింది దీనికి? వాటర్ ఎక్కడి నుంచి పోయింది? ఏమేమి డ్యామేజ్? ఈ సీట్ ఇది ఉంది కదా, ఈ పైన వరకు వచ్చేసినాయి, ఈ సీట్ల వరకు వచ్చేసినాయండి వాటర్. ఈ సీట్ల వరకు వచ్చేసి మొత్తం దాని కింద కూడా ఈసీఎం అనే ఉంటుంది, ఈసీఎం కంట్రోల్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అది మొత్తం పోయిందన్నమాట ఎలక్ట్రానిక్. ఇక వర్షాన్ని బట్టండి, ఎందుకంటే ఇప్పుడు నిన్న సడన్గా వచ్చింది కదా వర్షము. వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ కామన్గా వస్తూనే ఉంటుంది. ఇది వరదకు వచ్చి ఇది ఉంటుంది అనమాట. బోనర్స్ కానీ లేకపోతే అంటే ఈ వర్షాకాలంలో కొద్దిగా ఏదైనా అప్పు ప్లేస్లో పెట్టుకోవాలండి. ఇది ఏదైనా కార్లు ఉంటే ఇప్పుడు ఏదైనా సరైన పార్కింగ్ లేని వాళ్ళకి ఏంటంటే అప్పు ప్లేస్లో పెట్టుకుంటే కొద్దిగా కారు కొద్దిగా సేఫ్టీ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఏదైనా పార్కుల దగ్గర అక్కడిక్కడ పెట్టుంటారు కదా, డౌన్ ప్లేస్లో పెడితే ఏంటంటే వాటర్ పోతాయి. మళ్ళీ మొత్తం రిపేర్ చేయడానికి దాదాపు వారం రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇదే విధంగా హైదరాబాద్ మహానగరంలో లోతట్టు ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ విధంగా కార్లు జలమయమైపోయి అంటే జల దిగ్బంధనంలో చిక్కుకోవడంతో
కార్లు మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో డ్యామేజ్ అయ్యాయి. అదేవిధంగా మోటార్ బైకులు డ్యామేజ్ అయ్యి తీవ్ర ఆర్థిక నష్టానికి కూడా తెచ్చిపెట్టాయి జనానికి. అసలు హైదరాబాద్ లో మొత్తం ఏ వాహనాలు ఎన్నున్నాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ లో 70 లక్షల వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి. వీటిలో 2 వీలర్స్ 56.9 లక్షలు, ఇక 4 వీలర్స్ 13.1 లక్షలు. సో ఆటో లాంటి ఇతర వాహనాలు 7.4 లక్షలు ఉన్నాయి. మొత్తం రిజిస్టర్ అయిన వాహనాలు 77.4 లక్షలు. ఆర్టీఏ అంచనాల ప్రకారం మొత్తం 85 లక్షల వాహనాలున్నాయి. ఇక చూసారుగా హైదరాబాద్ మహానగరంలో ఇన్ని లక్షల వాహనాలున్నాయి. వీటిలో భారీ వర్షం సమయంలో రోడ్డెక్కిన బైకులు చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటే తమ 2 వీలర్స్ కు ఇంతగా డ్యామేజ్ అవ్వదని బైకర్స్ వాపోతున్నారు. అసలు నిన్న వర్షం ఎట్లా పడిందంటే ఒక కుంభవృష్టి పడినట్టు పడింది. కానీ గవర్నమెంట్ అయితే అసలు నిజంగా చెప్పాలంటే ఏం వర్క్ చేస్తున్నారు అసలు తెలియట్లేదు. నడి రోడ్డు పైన వెహికల్స్ పోతుంటే మోకాళ్ళ లోతు నీళ్లు, కార్లకు కూడా సైలెన్సర్లకు నీళ్ళు పోయినాయి. బండి ఖరాబ్ అయిపోయింది. బండి కూడా తీసుకొని వచ్చి మీ ముందే రిపేరింగ్ చేస్తున్నాను. అసలు ఎట్లా అంటే వర్షం పడుతున్నప్పుడు ఖాళీ మెసేజ్ పెడుతున్నారు కానీ వీళ్ళు ఎవరు రిప్లై కరెక్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఇక్కడ నుంచి మీరు పక్కకి వెళ్ళండి, వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయి, అవన్నీ కూడా కనీసం అలర్ట్ చేయట్లేరు. నా బండేనే కాదు, చాలా వెహికల్స్, కార్స్ కానీ, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, 6 వీలర్స్ కానీ ప్రతి ఒక్కటి ఆగిపోయినాయి. అందులో నా బండి కూడా ఒకటి. అయితే ఏమైందంటే నేను ఒక కార్ అనేది రివర్స్ కొట్టిండు, వాటర్లో ఆగిపోయి నా బండి కొంచెం డ్యామేజ్ అయింది. వాటర్ పోయి మళ్ళీ మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఫస్ట్ సర్వీసింగ్ చేసుకుంటారా, తర్వాత దాని ప్రాబ్లం ఏందో చూద్దామని చెప్పాడు. సర్వీసింగ్ కోసం వచ్చాను, ఇప్పుడు పోయి చేయించుకోవాలి. ఎంతైతే తెలియదు, కానీ నాకు తెలిసి ఫ్లోటింగ్ మాత్రం ఫుల్ ఉంది. నేను హెవీ ఫ్లోటింగ్ ఉండే, మొత్తం ఎక్కడ పడితే అక్కడ రోడ్ మొత్తం వాటర్ జామ్, హెవీ ట్రాఫిక్. మినిమం 2-3 అవర్స్ అక్కడే టైం పట్టింది.